డిఎస్సి విషయం చూస్తే ఒక ఉదాహరణ నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా. నాకు తెలిసిన గవర్నమెంట్ టీచర్ గారు ఓ పిల్లోడు ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాడంట, బాగా చదివేవాడంట. ఆడు ఈ మధ్య రావడం మానేసాడంట. ఏంటి ఎందుకు రావట్లేదని ఆవిడ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ నాన్నగారు సీక్రెట్ గా తలుపులు వేసి లోపల ప్యాకలతో బిల్డింగ్ కట్టిస్తున్నాడు. ఎందుకండి ఇది చేస్తున్నారంటే, ఏమండి ఎంత చదివినా ఉద్యోగాలు రావు, మా అబ్బాయి ఈ ప్యాకలతో బ్రిడ్జ్ ఆడుతూ నేర్చుకుంటే ఎప్పటికైనా డిఎస్సి లో ఒక ఉద్యోగం కొడతాడని చంద్రబాబు గారు ఉన్నంత కాలం ఈ బ్రిడ్జిలతో డిఎస్సీలు కొట్టొచ్చు అనేది నమ్మకం మాకు వచ్చిందని అని మాట్లాడతాను. ఈ బ్రిడ్జ్ అంటే సన్నాసి పేక ముక్కలతో కట్టేది కాదు, మన పేక ముక్కలతో ఆడుకునే బ్రిడ్జి కాదురా, దిక్కుమాలి సవట సన్నాసి. ఆసియా క్రీడల్లో గుర్తింపబడిన క్రీడ, అదొక మైండ్ స్పోర్ట్, మనకు తెలిసి సాగదు. కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆసియా క్రీడల్లో భారతదేశానికి ఈ బ్రిడ్జ్ గేమ్ లో ఇండియాకి పథకాలు కూడా వచ్చినాయి. సవట సన్నాసి తెలుసుకొని చెప్తే మనకు పేక ముక్కలతో కట్టే బ్రిడ్జికి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గేమ్ కి తేడా తెలుసు. చొల్లిగాడు ఇంకా ఇడు బాబు కంటే ఎక్కువ చొల్లిగాడు. మీ ఎంత సవట సన్నాసులు ఇంక భూ ప్రపంచంలో ఎక్కడన్నా చూసుండం మేము.